జై బీసీ. నా పేరు కోట్ల పుష్పలత ముదిరాజ్, శ్రీ చండి ముదిరాజ్ మత్స్యకార సంఘం ప్రెసిడెంట్ని. మరి ఈరోజు కృష్ణన్న గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ 42% రిజర్వేషన్కు వ్యతిరేకంగా ఈరోజు ఇక్కడ సమావేశం జరుపుకోవడం జరిగింది. అలాగే ఈరోజు జ్యోతిరావు పూలే గారి వర్ధంతి కూడా. మరి మనం గమనిస్తే 42% బిల్లు పాస్ చేయించి మనకు 42% రావాలి. మరి మన ముఖ్యమంత్రి గారు, రెండవ సీఎం అయినటువంటి ముఖ్యమంత్రి గారికి మరి ఒక 120 సంవత్సరాల పైనే చిలుకుంది. పార్టీ పరంగా మనకు ఒక అనుభవం ఉంది, సీనియారిటీ ఉంది. మరి అలాగే 75 సంవత్సరాలు పరిపాలించిన అనుభవం ఉంది కాంగ్రెస్ పార్టీకి. మరి ఒక 42% బిల్లు పాస్ చేయాలంటే దానికి ఎలా ప్రాసెస్ అనేది తెలియదా? మరి ఇప్పుడు మన మాటకు ముందు తమిళనాడు ఇచ్చిండ్రు కదా, వాళ్ళు 42% అబౌవ్ ఉంది అంటున్నారు. మరి కనీసము మీకు తెలియనప్పుడు మరి వాళ్లకు చూసి అయినా మీరు అదే విధంగా మీరు 42% రిజర్వేషన్ గురించి వెళ్ళవలసింది. ఒక గవర్నర్ గారి సంతకం లేకుండా, ఒక రాష్ట్రపతి సంతకం లేకుండా 42% మీరు ఎలా సాధిస్తామనుకున్నారు? బీసీలకు ఎలా ఇస్తామనుకున్నారు? మీది కేవలం బీసీలకు ఒక మోసం చేసే విధంగా ఒక కుట్రపూరితమైన ఈ బీసీ నినాదం అనేది తీసుకొచ్చిండ్రు. ఒక ముదిరాజులకు బీసీఏ ఇస్తానని చెప్పేసి మరి కామారెడ్డి డిక్లరేషన్లో చేశారు. మరి అదేవిధంగా మేనిఫెస్టోలో పెట్టారు. ఆ విషయం పక్కన పెట్టి 42% కూడా అక్కడికి డిక్లరేషన్ చేశారు. మరి ఒక 42% డిక్లరేషన్ లేదు. మరి ఈరోజు చూసే ముదిరాజులకు ఇచ్చినటువంటి వాగ్దానం బీసీఐ ఇప్పటివరకు ఇంప్లిమెంట్ చేయలేరు. మీరు వచ్చి దాదాపు 3 సంవత్సరాలుగా వస్తుంది. మీ పరిపాలన ఏంటి? మీరు ఇచ్చిన ఒక వాగ్దానాన్ని ఒక ఫ్రీ బస్ అన్నారు, ఆడపిల్లలకు స్కూటీ ఇస్తానన్నారు, అది ఎక్కడ పోయింది? మరి అలాగే ఉద్యోగులకు, నిరుద్యోగులకు ఉద్యోగ భృతి అన్నారు, అదెట్టు పోయింది? మరి మహిళలకు 2500 అన్నారు, అదెట్టు పోయింది? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కానీ ఈ 42% ఒక బీసీఏ రిజర్వేషన్ ఏదైతే ఉందో ఈరోజు ప్రతి ఒక్క బీసీ బిడ్డలను మీరు మోసం చేశారు. అది ఈరోజు గమనిస్తున్నారు. అది మీకు తెలిసినా కానీ మేము మీ వెంట అందరం కూడా వచ్చాం. ఒక బీసీ రిజర్వేషన్ ఇస్తారన్నందుకు మేము అందరం కూడా మిమ్మల్ని ప్రశ్నించలేదు. మీరు ఎలాగైతే అలాగే మీ వెంట వచ్చాం. ఢిల్లీ అన్నారు, ఢిల్లీకి వచ్చారు. ఇంత పెద్ద బీసీ సంఘాలు ఉన్నాయి, మాకు తెలుసు ఆర్డినెన్స్ కరెక్ట్ కాదు అనేసి, అయినా మిమ్మల్ని నమ్మాం. మీరు ఒక ముఖ్యమంత్రి గారు, మీరు ఒక ఇస్తారనే నమ్మకంతో ఆ నమ్మకం పెట్టి మీ మీద మేము అంతవరకు కూడా వచ్చాం. కానీ ఈరోజు ప్రతి ఒక్క బీసీ బిడ్డలను మీరు అన్యాయం చేశారు, మోసం చేశారు. మీరు ఎలా కూర్చున్నారు? మా 1200 బీసీ బిడ్డల ఒక ఆత్మ బలిదానంతో తెచ్చుకున్న తెలంగాణ ఇది. మరి అలాగే ఫస్ట్ కేసీఆర్ గారు వచ్చారు, వాళ్ళు కూడా ఏం న్యాయం చేయలేరు బీసీలకు కానీ ముదిరాజులకు కానీ. మరి ఈరోజు రెండవ సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారు కేవలం మీరు అధికారంలో రావడానికి కామారెడ్డిలో డిక్లరేషన్ చేశారు, ముదిరాజులకు బీసీఐ ఇస్తానని డిక్లరేషన్ మేనిఫెస్టోలో పెట్టారు. మరి ఈరోజు అటువంటి వాగ్దానాలు ఎటుపోయాయి? నిన్న మొన్న చూస్తే ఒక జూబ్లీ హిల్స్ ఎలక్షన్ కోసము యంత్రాంగాన్ని మొత్తం దించారు అక్కడ. మరి మీరు ఎందుకని మాకు బీసీలకు రిజర్వేషన్ కోసం ఈ ప్రయత్నం ఎందుకని చేయలేరు? ఇంకా ఎన్ని రోజులు మోసాలు చేస్తారు? ఓ బీసీ కుల సంఘాలారా, బీసీ నాయకులారా, మరి మనం ఎందుకని ప్రశ్నించలేకపోతున్నాం? ఇంకా వాళ్ళ మోచేతుల నీళ్లు తాగుతూ వాళ్ళకు బానిసల్లాగా ఇంకా మనం అణిగిమణి వాళ్ళ మోచేతుల నీళ్లు తాకుంటూ వాళ్ళ కాళ్ళ దగ్గర పడుందామా? ఓట్లు మనవి, సీట్లు కూడా మనమే కావాలి. మనం ఓట్లు వేయకపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్ళి రాజ్య పరిపాలన చేస్తున్నారు. కాబట్టి బీసీలంతా ఏకం కావాలి, మన ఓట్లు మనమే వేసుకోవాలి. ఎక్కడైతే మెజారిటీ ఉంటుందో బీసీలది, ఆ బీసీ బిడ్డను నిలబెట్టాలి. మనమందరం మనం వేసుకోవాలి. ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టిన ఒక సర్పంచ్లను కానీ, ఎంపీటీసీలను కానీ, జడ్పీటీసీలను కానీ అందరినీ ఓడగొట్టాలి. మనం ఆ రోజు ఏ రకంగానైతే మరి బీసీఆర్ పరిపాలనకు మనం స్వస్తి చెప్పామో, మనకు అన్యాయం చేసినందుకు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే అవలంబిస్తుంది. కాబట్టి అదే గుణపాఠం మనం మళ్ళీ చెప్పాలి. ఎక్కడైనా సరే మన బీసీ బిడ్డలు నిలబడతారు, వాళ్లకు ఓటేద్దాం. మన ఓట్లతోనే కదా వాళ్ళు ఈరోజు గద్దెనెక్కారు, మనల్ని మోసం చేస్తున్నారు. మన తెలుగులు ఎక్కడ పోయినాయి? ఆ రోజు మరి ఒక జ్యోతిరావు పూలే కానీ, ఒక సావిత్రిబాయి పూలే కానీ, ఇంకా భగత్ సింగ్ గారు కానీ, ఇలా ఎంతోమంది పోరాటం చేస్తే మనకు స్వాతంత్రం వచ్చింది. ఈరోజు మనకు ఆ ధైర్యం ఎట్టుపోయింది. కేవలం పార్టీలు, జాబ్లు, పదవులు తీసుకుంటే పెదవులు మూసుకుంటారు. పదవులు కాదు, ఈరోజు జీవితం ఉంటుంది, రేపు పోతుంది. కాబట్టి న్యాయబద్ధంగా బీసీల గురించి మన ప్రజలము మన ప్రాణత్యాగాలు తెచ్చుకున్న తెలంగాణ మనల్ని కాపాడుకుందాం. ఈ విధంగా నేను బీసీ ప్రతి ఒక్కరికి మీకు కష్టం కలిస్తే నన్ను క్షమించండి, కానీ ఇది నిజం. బీసీ బిడ్డలారా, ఓ బీసీ సంఘాలారా, రండి, ముందుకు రండి, ఎదిరించండి. మన ఓట్లు మనవే, మన సీట్లు మనవే. జై ముదిరాజ్, జై పూలే.